హలో అండి. గుడ్ ఈవినింగ్. శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌కైతే వచ్చేసాము. ఇక్కడైతే యపదిందగతో స్వామి దిందగతో యపదిందగతో స్వామి దిందగతో యపదిందగతో பழனி மலை முருகனுக்கு ఇక్కడ తైపూసం మహోత్సవం అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. జనవరి 27 నుండి ఫిబ్రవరి 1 వరకు అయితే సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయంట. ఇట్లా టెంపుల్ మొత్తం లైట్స్ తోటి మంచిగా డెకరేషన్ అయితే చేసిర్రు. ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది. సో చాలా అంటే చాలా బాగుంది. మేము ఇది సెకండ్ టైము, అంటే లాస్ట్ ఇయర్ కూడా వచ్చినాము. సో చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఫుల్ రష్ ఉంది. ఏదో రకంగా అయితే 6 రౌండ్స్ అయితే వేసినాము. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో అయితే ఈవెన్ నెంబర్లో అయితే రౌండ్స్ అయితే వేయాలంట. సో మేమైతే ఇంకా ఇప్పుడు లైన్లో అయితే ఉండాలి. ఫైనల్గా అయితే దర్శనం అయిపోయింది. ఇప్పుడు ప్రసాదం దగ్గర అయితే వెయిట్ చేసిన లైన్లో అయితే ఉన్నామన్నమాట. మేము లోపలికి వెళ్ళడానికి 1 అవర్ పట్టింది. ఆ తర్వాత లోపల పూజ అయిపోయి బయటకు వచ్చేసరికి హాఫ్ అన్ అవర్ పట్టింది. ఇట్లా ప్రసాదం అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని ప్రసాదం అయితే తిన్నాము. ఆ తర్వాత ఈ మళ్ళీ డెకరేషన్ చూద్దామని చెప్పేసి మళ్ళీ ఒక రౌండ్ అయితే టెంపుల్ చుట్టూ అయితే తిరుగుతున్నాము. సో ఈ టెంపుల్ అయితే స్థాపించి 112 సంవత్సరాలు అయితే అవుతుందంట. సో ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్. ఎవ్రీ ట్యూస్డే అయితే ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ అయితే వచ్చి పూజ చేస్తారు. అంటే మనకి ఏదైనా విష్ అట్లాంటిది ఏమన్నా ఉంటే 6 మంగళవారాలు మనము ఫాస్టింగ్ ఉండి ఇక్కడ ప్రతి మంగళవారము ఇక్కడ దీపం పెట్టి ఆ తర్వాత ధ్వజస్తంభం దగ్గర రాక్ సాల్ట్ అదే కల్లుప్పు మిరియాలు వేసి 108 ప్రదక్షిణలు చేస్తే మనకు ఏ కోరిక ఉన్నా తీరుతుంది అనమాట. సో చాలా అంటే చాలా పవర్ఫుల్. అట్లనే టెంపుల్కి వస్తే ఏదో పాజిటివ్ ఫీలింగ్ అయితే ఉంటుంది. సో నాకు పాజిటివ్ అయినంత వరకు ప్రతి మంగళవారము మ్యాక్సిమం రావడానికి ట్రై చేస్తాను. సో మాతో పాటు మళ్ళీ ఒకసారి అయితే టెంపుల్ అయితే మీరు ఒకసారి అయితే మీరు కూడా మాతో పాటు రౌండ్ అయితే వేయండి. ఇక్కడైతే కొన్ని స్టోరీస్ పెట్టిండ్రు. అంటే ఒక్కొక్క స్టేట్లో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఎందుకు అక్కడ వెలిసారు అని చెప్పేసి ఆ స్టోరీస్ అయితే ఇక్కడ పెట్టిండ్రు అనమాట. ఆ స్టోరీస్ అన్నీ చదివినాము. అట్లనే మళ్ళీ ఈ టెంపుల్ ఇక్కడ ఎప్పుడు స్థాపించారు, ఎట్లా స్థాపించారు అనేది కూడా ఒక పెద్ద స్టోరీ అయితే పెట్టిండ్రు. ఇవన్నీ మెల్లగా ప్రశాంతంగా అయితే చదివినాము. మొత్తం అయితే ఒక 10 o'clock వరకు అయితే మేము టెంపుల్లో అయితే ఉన్నామన్నమాట. 10 అయింది. ఇంకా అప్పటికి కూడా మాకు వెళ్ళాలనిపించట్లేదు. ఎందుకంటే అక్కడ కచేరీ అయితే చేస్తున్నారు. సాంగ్స్ పాడుతూ ఉంటే అందరూ కూర్చొని చూస్తున్నారు అనమాట. ఇంకా మేము కొంచెం లోపలికి రావాలి కాబట్టి ఇంకా మేమైతే వచ్చేసినాము. సో ఎవరికైనా పాసిబిలిటీ ఉంటే వెళ్ళైతే చూడండి. 6 days అయితే చాలా అంటే చాలా పూజలు జరుగుతాయి. సో ఇది ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Friends and became the teacher of